నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 7 వండర్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇవి ఏ ఇంజనీరింగ్ అద్భుతాలకి తక్కువ కాదు. నంబర్ 1, భోపాల్ 90 డిగ్రీ బ్రిడ్జ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ఇంజనీర్లు తమ క్రియేటివ్ మెథడ్ని ఉపయోగించి 18 కోట్ల ఖర్చుతో ఈ 90 డిగ్రీల టర్న్ ఉన్న బ్రిడ్జిని కట్టేశారు. సోషల్ మీడియాలో దీనికి విపరీతమైన అప్రిసియేషన్ లభించింది. నంబర్ 2, ఎయిమ్స్ దర్భంగా, బీహార్. దీని ఖర్చు 1261 కోట్లు. ప్రభుత్వం బాగా కష్టపడి 10 ఏళ్లలో కాలేజ్ మెయిన్ గేట్ రెడీ చేసింది. మరో 100 ఏళ్లలో కాలేజ్ కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు మనవాళ్లు కూడా అందులో చదువుకోవచ్చు. ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఆలోచిస్తుందో చూడండి. నంబర్ 3, మీరా భయాందర్ ఫ్లైఓవర్. దీని ఖర్చు కేవలం 100 కోట్లు. ఇది ఇంజనీరింగ్ మరియు దైవశక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఒకవేళ మీరు దీని మీద 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే మీ నెక్స్ట్ మీటింగ్ డైరెక్ట్గా పైనున్న దేవుడితోనే ఫిక్స్ అవుతుంది. నంబర్ 4, బీహార్ షరీఫ్ ఘంటాఘర్. దీనికి 40 లక్షలు ఖర్చయ్యాయి. టైం చూసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని బీహార్ ప్రజల సింప్లిసిటీని దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లు ఇంత సింపుల్గా కట్టారు. గ్రేట్ కదా. నంబర్ 5, నేషనల్ ఫిష్ బోర్డ్, హైదరాబాద్. 18.5 కోట్లతో కట్టిన ఈ క్యూట్ చేప బిల్డింగ్లు చూడటానికి ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు వస్తుంటారు. నంబర్ 6, అరారియా బ్రిడ్జ్, బీహార్. ఇక్కడి నాయకులు, ఇంజనీర్లు ఎంత ముందుచూపు గలవారంటే అసలు నది లేకపోయినా 3 కోట్లతో ఈ 4 పిల్లర్ల బ్రిడ్జ్ కట్టేశారు. నది వచ్చినా రాకపోయినా బ్రిడ్జ్ మాత్రం రెడీగా ఉంది. నంబర్ 7, కృష్ణానగర్ కేసరిఖీడా ఫ్లైఓవర్. 74 కోట్ల ఫ్లైఓవర్. ఇది అర్బన్ కోఆర్డినేషన్కి ఒక అద్భుత ఉదాహరణ. ఫ్లైఓవర్ మధ్యలో ఒక బిల్డింగ్ ఉండటం డెవలప్మెంట్ అనేది మల్టీలేయర్డ్గా ఉంటుందని నిరూపిస్తోంది. అభివృద్ధి అనేది కేవలం రిజల్ట్ మాత్రమే కాదు, అదొక అప్రోచ్. మరి ఈ ఇంజనీరింగ్ వింతల్లో మీకేది నచ్చింది? కామెంట్ చేయండి.